చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, దేవుని చేతిలో వాడబడాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. ఇలా ఉంటే మంచిదండి. సాతాను దురాశలు పెట్టాడు అనుకోండి, ఇక సౌఖ్యమైన జీవితం కోసం చేసే రకరకాల ప్రయత్నాల వలన శోధనలలో పడిపోతారు. అది ఈడుస్తుంది. మన మనస్సాక్షి వద్దు అలా చేయకూడదులే అని అనుకుంటున్నా లోపల గద్దిస్తూ ఉన్నా, గద్దింపు ఉన్నా సాతాను ఏం చేస్తుంది? ఈడుస్తుంది అన్నమాట. ఈడ్చుకొని వెళ్తుంది.